చూస్తున్నాం. మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సౌదీ వెళ్ళాలని ఉందా? అయితే ఈ వార్త మీకోసం మీకు ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఈ రోజు నుంచి సౌదీ కొత్త నిబంధనలతో దేశంలోకి అనుమతించాలనుకుంటోంది. సౌదీ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇకపైన ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇండియన్స్ కి ఒక బిగ్ షాక్. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తరచుగా సౌదీకి వెళ్తూ ఉంటారు చాలా మంది. అయితే మిమ్మల్ని కూడా సౌదీ ఇకపైన అనుమతించకపోవచ్చు. ఎందుకు అంటే మీరు ఇక్కడ ఉద్యోగ ఉపాధికి సంబంధించి అవకాశాల కోసం సౌదీ వెతుకులాట్లో ఉంటే, సౌదీకి వెళ్ళాలనే ఆలోచన ఉంటే మీ దగ్గర తప్పనిసరిగా మీ ఎక్స్పీరియన్స్ తాలూకు, మీ యొక్క ప్రొఫెషన్, లేదంటే మీరు యొక్క కార్మికులైనా లేకపోతే ఒక ఉద్యోగం కోసం వెళ్ళాలనుకున్నా దానికి సంబంధించి అన్ని పత్రాలను ధృవీకరించుకొని మీ దగ్గర నాణ్యత ఉందని ఆ ప్రభుత్వం కనుక గుర్తిస్తేనే మీకు అక్కడ అనుమతి, లేకపోతే ఇక మీకు అనుమతి ఉండదు. తరచుగా ఇండియా నుంచి ఇప్పటివరకు అక్కడ సౌదీలో సుమారుగా 24 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 20 లక్షల మంది సౌదీ పైన ఆధారపడి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిపోయారు. రెండవ స్థానంలో ఇండియా ఉంటే మొదటి స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి 26 లక్షల మంది సౌదీలో పనిచేస్తున్నారు. అయితే ఇప్పటికే మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన వారిలో 24 లక్షల మందిలో 18 లక్షల మంది సుమారుగా 16 లక్షల మంది సుమారుగా కార్మికులుగా, అంటే గృహ నిర్మాణ కార్మికులుగా, లేదంటే డ్రైవర్లుగా, ఇతరత్ర చిన్న చితక కార్మికులుగా పనిచేస్తున్నారు. దాంట్లో ఒక 8 లక్షల మంది మహిళలు లేదంటే ఇతరత్ర మగవారు కూడా ఇళ్లలో పనిచేస్తున్నారు. అటువంటి సౌదీ అరబ్ల వాళ్ళ ఇళ్ళలో పనిచేస్తున్నారు, షేక్ల ఇళ్ళలో పనిచేస్తున్నారు, వారికి కేర్ టేకర్గా ఉన్నారు. సో సుమారుగా 24 లక్షల మంది ఇప్పటికే ఉన్నారు. అయితే ఇకపైన సౌదైజేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్కు ఉద్యోగ అవకాశాలు, నాణ్యత ప్రమాణాలు పెంచే దిశగా సౌదీ ప్రభుత్వం ప్లాన్ చేసి ఒక ప్రత్యేకమైన సర్కులర్ని విడుదల చేసింది. సుమారుగా 6 నెలల పాటుగా ఈ చర్చలు కొనసాగాయి. ఈ రోజు ఇప్పుడే కొన్ని గంటల క్రితమే ఒక సర్కులర్ విడుదలైంది. సర్కులర్ ఆధారితంగా ఇకపైన ఎవరైనా సౌదీకి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా మీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మీరు సర్టిఫై చేసుకోవాల్సిందే. మీకు అన్ని రకాల నాణ్యత ఉందంటే, మీ వర్క్లో క్వాలిటీ ఉంది, మీరు పక్కాగా చేయగలుగుతారు, మీ దగ్గర ప్రొఫిషియన్సీ ఉంది, దాని తాలూకా ఏదైనా సర్టిఫికేట్ పత్రాలు ఉన్నాయంటే మాత్రమే మీకు సౌదీకి వెళ్ళే అనుమతి, లేదంటే మీకు సౌదీ అనుమతించకపోవచ్చు. అయితే ఈ విషయం పైన కొన్ని చర్చలు, కొన్ని డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే బేసిక్గా ఉదాహరణ తీసుకుంటే, ఇండియన్స్ ఎవరైనా కనుక డ్రైవర్ పొజిషన్లో సౌదీకి వెళ్ళాలనుకుంటే వారు సర్టిఫికేట్ చూపించాల్సింది. ఎక్స్పీరియన్స్ తాలూకా కానివ్వండి, లేదంటే ఒక సర్టిఫైడ్ ఏజెన్సీ ద్వారా మీరు పక్కాగా మంచిగా డ్రైవింగ్ చేయగలుగుతారు, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ట్రాక్ రికార్డ్ మొత్తం పరిశీలించిన తర్వాత అనుమతిస్తారు. అయితే దాని తాలూకా అనుమతించేందుకు ఇండియాలో కేవలం రాజస్థాన్లో మాత్రమే, 2 ప్రాంతాల్లో మాత్రమే సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి ఆ ఏజెన్సీ ఉంది. అంటే ఉదాహరణకి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఎవరైనా కనుక డ్రైవింగ్ ఉద్యోగం కోసం సౌదీకి వెళ్ళాలనుకుంటే మీరు రాజస్థాన్కి వెళ్ళి అక్కడ సంబంధిత ఏజెన్సీ ద్వారా సర్టిఫికేషన్ తీసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా ఇబ్బందికర ఆ సిచ్యువేషన్. గతంతో పోలిస్తే కొంత కఠినమైన చర్యలు ఉన్నాయి కాబట్టి ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. ఉదాహరణకి మీరు భవన నిర్మాణ కార్మికులైనా కూడా మీ ట్రేడ్ సంబంధించి ఎక్కడ మీరు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, మీ ప్రొఫిషియన్సీ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అన్ని రకాల అనుమతులు తీసుకొని పక్కాగా సర్టిఫై చేసుకున్న తర్వాతనే సౌదీలోకి మీరు అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఈ సర్కులర్ ద్వారా చాలా స్ట్రిక్ట్గా సౌదీలో ఉన్నటువంటి కంపెనీస్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడి ప్రభుత్వం చాలా క్లియర్గా అక్కడ ఉత్తర్వులు జారీ చేసిన దాంట్లో మీరు తప్పకుండా మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి, మీ మేనేజ్మెంట్స్కి చెప్తున్నాము, అన్ని రకాల క్రాస్ వెరిఫికేషన్, నాణ్యత ప్రమాణాలను, ఆ వ్యక్తుల యొక్క క్వాలిటీ పర్ఫార్మెన్స్ని మనం నిర్ధారించుకున్న తర్వాతే ఆ వ్యక్తిని మనం సౌదీలోకి పిలుచుకుందాం, లేదంటే మన వాళ్ళలోనే కొంత క్వాలిటీ పెంచుకొని ఇక్కడ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని చెప్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇతర వ్యక్తులని కంట్రోల్ చేసి, తమ దేశంలోకి ఎంట్రీని కంట్రోల్ చేసి, తమ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులనే కొంత వారికే ఈ యొక్క స్కిల్ నేర్పించి, వారినే నాణ్యత అంటే క్వాలిటీ నేర్పించి వారి నుంచే క్వాలిటీ అవుట్పుట్ తీసుకునే ప్రయత్నం సౌదీ ప్రభుత్వం చేయబోతుంది. అందుకే దీన్ని సౌదైజేషన్ అనే పేరిట పిలువబడుతోంది. ఇది చాలా క్లియర్గా వారి యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలకి కొంత వెసులుబాటు కల్పించి వారికి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించడం కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇదొక బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు కనుక ఎవరైనా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సౌదీ వెళ్ళాలనుకుంటున్నారా, అక్కడికి వెళ్తే బాగా మనం సంపాదించుకోవచ్చు, తిరిగి ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వచ్చు అనే ఆలోచనతో ఉన్నారా, ఉద్యోగ ఉపాధి అవకాశం ఇక్కడ తక్కువైపోయి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా, అయితే మీకు ఒక బిగ్ బ్రేకింగ్. సౌదీ మీకోసమే ఈ సర్కులర్ని జారీ చేసింది. ఈ సర్కులర్ ఆధారితంగా
మీరు కనుక సౌదీకి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే మీ నాణ్యతకు సంబంధించి మీరు కార్మికులైనా కార్ డ్రైవర్లైనా ఇతర వ్యక్తులు ఎవరైనా కూడా మీ నాణ్యత అంటే మీ పర్ఫార్మెన్స్ మీ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర అన్ని ధృవీకరించుకున్న తర్వాతే మిమ్మల్ని అక్కడికి తీసుకునే అవకాశం ఉంది. చాలా స్ట్రిక్ట్గా ఈ సర్కులర్ ద్వారా కేవలం ఒక గంట క్రితమే జనవరి 14 రోజు గంట క్రితమే సర్కులర్ విడుదల చేసింది. ఈ సర్కులర్ ఆధారితంగా మేనేజ్మెంట్లకి ఆ సంబంధిత కంపెనీలన్నిటికీ కూడా లేబర్ అసోసియేషన్లకి లేబర్ అనుమతించేటువంటి వారందరూ కూడా చాలా క్లియర్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పింది. మీ నుంచి అన్ని రకాల అర్హతకు కలిగినటువంటి ఆ పత్రాలని ధ్రువపత్రాలని పరిశీలించి వాటిని నిర్ధారించిన తర్వాతే మిమ్మల్ని అక్కడ అనుమతించబోతున్నారు. సో ఇన్ని రోజులుగా ఇటువంటి సిచ్యువేషన్ లేకపోతుండేది. దీని ద్వారా చాలామంది సౌదీకి వెళ్ళాలంటే చాలా ఈజీగా అయిపోయేది. కానీ ఇప్పుడు చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి మీ అందరూ కూడా కొంచెం షాకింగ్ అని చెప్పొచ్చు. ఒక చిన్న ఉదాహరణ మళ్ళీ చెప్తాను మీకు, ఇప్పటికే చెప్పుకొచ్చాను. రాజస్థాన్కి వెళ్ళి మీరు కనుక డ్రైవింగ్ ఉద్యోగం కోసం సౌదీకి వెళ్ళాలనుకుంటే రాజస్థాన్లో కేవలం ఒక 2 ప్రాంతాల్లో మాత్రమే దానికి సంబంధించిన సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంది. అక్కడికి వెళ్ళి సర్టిఫై చేసుకొని దాని పత్రాన్ని ఆధారంగానే ఆ సర్టిఫికేట్ ఆధారితంగానే మిమ్మల్ని ఏజెన్సీ అప్రూవల్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆ సౌదీకి ఉద్యోగం కోసం పిలిచే అవకాశం ఉంటుంది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికే ఇండియన్స్ సుమారుగా 24 లక్షల మంది సౌదీలో పనిచేస్తున్నారు. దాంట్లో 16 లక్షల మంది కార్మికులుగా 8 లక్షల మంది ఇతర పనుల్లో అంటే ఒక కేర్ టేకర్గా కానివ్వండి లేకుంటే షేక్ల దగ్గర ఇల్లో పనిచేసే వారిగా ఉన్నారు. సో ఇకపైన ఈ రకంగా ఈజీగా వెళ్ళే అవకాశం లేకపోవచ్చు. ఈ నిర్ణయం పైన ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ నుంచి చాలాగా వెళ్తూ ఉంటారు. వారికి వ్యవసాయం అంటే ఇష్టం ఉండదు. చాలామంది ఇప్పటికీ వాళ్ళ తరాల వాళ్ళ తండ్రులు తాతలు వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులుగా మేము డబ్బు సంపాదించుకొని తిరిగి ఇండియాకి వచ్చి ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకుంటాం లేదంటే ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటాం మనకు ఆలోచనతో ఉండి ఉంటారు. మీ అందరికి కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కానివ్వండి, గతంలో వెళ్ళిన వారి మీద వెళ్ళాలని ఆలోచన ఉన్నా ఆల్రెడీ దరఖాస్తు చేసుకొని రేపో మాపో ఇప్పటికే ప్రయాణం కోసం సిద్ధమైనా కూడా ఈ రూల్స్ మీకు కూడా వర్తిస్తాయి. సో కొంత ఇది తెలుసుకొని ఆలోచించి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అవసరమైతే మిమ్మల్ని అడ్డుకొని తిరిగి వెనక్కి పంపించేయచ్చు. సో సౌదీ తీసుకునే నిర్ణయం